ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాసంగిలో సరిగా పంటలు పండలే, కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి, కొన్ని చోట్ల వరదల వల్ల రైతులు నష్టపోయారు. ఇప్పుడు మీరు మళ్లీ షరతులు పెట్టి రుణమాఫీ విషయంలో కూడా రైతులకు మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు చూస్తే ఒక రకంగా ఇండ్లలో కొట్లాట పెట్టినట్టు, రేషన్ కార్డు మీద ఏరుబడ్డ కొడుకుంటాడు. ఇప్పుడు కొడుకు సంసారం ఏరుబడ్డది, కానీ రేషన్ కార్డులు ఏరువల్లే. ఈ ప్రభుత్వం పద్ధతి ఎట్లుందంటే నువ్వు ఇంట్లో ఏరుబడొచ్చు, నీ పాస్బుక్ అలాగే ఉండొచ్చు, కానీ రేషన్ కార్డులు ఒకటే ఉన్నావు కదా, నీకు ఒకరికే మాఫీ చేస్తా అంటున్నది ఈ ప్రభుత్వం. రేషన్ కార్డులు విడిపోనంత మాత్రాన రుణమాఫీకి వాళ్ళు అర్హులు కాకుండా పోతారా? వాళ్ళు ఎప్పుడో తీసుకున్న రేషన్ కార్డు ఉంది, దాంట్లో తండ్రి కొడుకులు ఉన్నారు, కొడుకుల పెళ్లిళ్ళు అయినాయి. మరి కొడుకులు ఇవాళ ఆస్తి పంచిండు తండ్రి, కొడుకు పాస్బుక్ వేరే ఉంది, తండ్రి పాస్బుక్ వేరే ఉంది. మరి రేషన్ కార్డులు ఒకటి ఉన్నావు గనక తండ్రికి మాఫీ చేస్తా, కొడుకు ఎగబెడతా అంటే ఇవాళ ఇంట్లో కుటుంబంలో చిచ్చు పెట్టినట్టు కదా, ఇంట్లో పంచాయతీ పెట్టినట్టు కదా. నీకు అతని పాస్బుక్ సపరేట్ ఉందా లేదా, అతను మేజరా కాదా, అతను వ్యవసాయం చేస్తాడా లేదా, అతనికి భూమి ఉన్నదా లేదా, అది చూడాలి. గాని మీరు ఇలా ఆధార్ లింకులు పెట్టి ఒక రేషన్ కార్డులో ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే మాఫీ చేస్తా అనడం అనేటువంటిది ఇది రైతులను మోసం చేయడం, రైతులను దగా చేయడం. నిజమైన రైతులకు రుణమాఫీ వర్తించజేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇలా దారుణంగా రైతుల్ని మోసం చేస్తా ఉంది. పాస్బుక్ సపరేట్ ఉందా లేదా చూడండి, కానీ రేషన్ కార్డు సపరేట్ ఉందా లేదా అని చూడాల్సిన అవసరం ఏంది? ఇవాళ ఇంకోటి, అందులో వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ లో 4.7 లో ఏమంటారంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా మన పాస్బుక్ మూడిట్లలో డేటాను ఒకటిగా ఉందా లేదా చూసిన తర్వాతనే ఇస్తారట. అంటే వాళ్ళు ఎక్కడ మ్యాచ్ కాకపోయినా ఆయనకు రాదన్నట్టే కదా. ఇవాళ రాష్ట్రంలో మీరే ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని దరఖాస్తులు తీసుకున్నారు. లక్షల మంది 7 నెలల కింద దరఖాస్తులు పెట్టినారు. 7 నెలల నుంచి మీ దగ్గర దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. మరి ఆ కార్డులు ఇచ్చుంటే మరికొన్ని లక్షల మంది రైతులు ఇలా అర్హులు అయ్యేవాళ్ళు కదా. 7 నెలల కింద ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని దరఖాస్తులు తీసుకుంటారు, ఈ రోజు వరకు కార్డులు ఇవ్వకపోతే, మరి ఈ రోజు నీకు కార్డు లేదు కనుక నీకు రైతు రుణమాఫీ జరగదు అంటే ఇది రైతుల్ని దగా చేయడం కాదా? రాష్ట్రంలో ఆధార్ కార్డు లేని రైతులు కూడా చాలా మంది ఉన్నారు. కొన్ని లక్షల మందికి ఇప్పటికీ ఆధార్ కార్డులు లేవు. ఆధార్ కార్డు లేదు కనుక నీకు రైతు రుణమాఫీ చెయ్యము అంటే ఇది సబబా అని మేము అడుగుతా ఉన్నాం. అంటే నీకు ఆధార్ కార్డు లేదు, నీకు రుణమాఫీ లేదు, నీకు రేషన్ కార్డు లేదు, నీకు రుణమాఫీ లేదు, నీకు రేషన్ కార్డు ఉంది కానీ తండ్రితో కలిసి ఉన్నావు గనక నీ తండ్రికే ఇస్తాం, నీకు రుణమాఫీ లేదు. ఇది వడపోతల మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టినారు, కోతల మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అప్పు ఇవ్వడానికి అవసరం లేని రేషన్ కార్డు అప్పు మాఫీ చేయడానికి మాత్రం ఏమవసరం? దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఇలాంటి షరతులు తక్షణమే ఉపసంహరించుకోవాలి. అతను రైతా కాదా చూడండి. నిజమైన రైతు రుణమాఫీ జరగాలంటే పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేయండి. ఏ రైతు బ్యాంకులో అప్పు తెచ్చుకున్నా ఈ కుటుంబం అనే షరతులు తొలగించి, రేషన్ కార్డు అనే షరతులు తొలగించి, పాస్బుక్ ఆధారంగా బ్యాంకులో రుణం తెచ్చుకున్న అందరూ రైతులకు రుణమాఫీ చేసినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది. ఇలాంటి షరతులు ప్రభుత్వం పెట్టడం ఇది తీవ్రంగా అన్యాయం. గతంలో బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేసిన నాడు మేము ఇలాంటి షరతులు పెట్టలేదు. కుటుంబము అనేటువంటి షరతు మేము పెట్టలేదు. రేషన్ కార్డు అనే షరతులకు మా ప్రభుత్వం పెట్టలేదు. ఎవరు రుణం తెచ్చుకున్నా కూడా వారికి రైతును రైతుగా చూశాం. బ్యాంకులో అప్పు తెచ్చుకుంటే ఇచ్చిన మాట ప్రకారంగా ₹1,00,000 రుణమాఫీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. రెండవది, పీఎం కిసాన్ డేటాను కూడా మేము అమలు చేస్తాం అని చెప్పి ఈ నిబంధనలో చాలా స్పష్టంగా చెప్పారు. 4.13లో ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు మరియు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణలోకి తీసుకోబడుతుంది. ఇప్పటికే పేపర్ల లీక్లు వచ్చినాయి. మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్టోళ్ళు తెప్పించినాం, మేము ఉద్యోగుల డేటా తెప్పించినాం, పీఎం కిసాన్ నిబంధనలన్నీ కూడా తెప్పించుకున్నాం. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పీఎం కిసాన్ నిబంధనలను వర్తింపజేసి రాష్ట్రంలో సగానికి సగం రైతులకు రుణమాఫీ లేకుండా ఎగ్గొట్టే ప్రయత్నం. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రైతు బంధు కింద మన రాష్ట్రంలో
రైతు బంధు పొందిన రైతులు ఎందరు అంటే 68,99,079 మంది రైతులకు రైతు బంధు వచ్చింది. పిఎం కిసాన్ ఎంతమందికి వచ్చింది? 30,36,000 మందికి పిఎం కిసాన్ వచ్చింది. అంటే సగం మంది కూడా రాలేదు. అంటే దాదాపు 69 లక్షల మంది రైతు బంధు వస్తే 30 లక్షల మందికి మాత్రమే పిఎం కిసాన్ వచ్చింది. అంటే 39 లక్షల మంది రైతులు ఎగిరిపోయినట్టే కదా. పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేయడం అంటే 39 లక్షల మంది రైతులకు రుణమాఫీకి దూరం చేయడమే. రైతు బంధు అందుకున్నది 69 లక్షలు అయితే పిఎం కిసాన్ అందుకున్నది 30 లక్షలు. పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తాము అంటే 39 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హత కోల్పోతా ఉన్నారు. అదేవిధంగా మీరు డబ్బులో చూడండి, రైతు బంధు కింద ఒక సంవత్సరానికి మనం ఇచ్చే డబ్బు 15,248 కోట్లు. పిఎం కిసాన్ కింద ఇచ్చేటువంటి డబ్బు ఒక సంవత్సరానికి 1,821 కోట్లు. ఎక్కడ 15,248 కోట్లు, ఎక్కడ 1,821 కోట్లు? అంటే దీన్ని బట్టి మెజారిటీ రైతులను ఇవాళ రుణమాఫీకి ప్రభుత్వం దూరం చేయడానికి ఈ నిబంధనలు పెట్టి అన్యాయం చేస్తా ఉంది. ఇవాళ ఎట్లుందంటే పిఎం కిసాన్ నీకు వస్తలేదా అయితే నీకు రుణమాఫీ కాదు, అంతే కదా. పిఎం కిసాన్ నీకు వస్తలేదంటే నీకు రుణమాఫీ కాదన్నట్టు ఈ నిబంధనలు అంత స్పష్టంగా చెప్పిండు. అంటే అటు పిఎం ఇయ్యడు, ఇటు సీఎం కూడా ఇయ్యడు అన్నట్టు. అటు పిఎం ఇయ్యడు, ఇటు సీఎం ఇయ్యడు. అంటే బడేబాయి బాటలో చోటేబాయి నడుస్తుండ్రు, అంతే కదా. బడేబాయి బాటలో ఈ చోటేబాయి నడుస్తున్నట్టు కనబడుతున్నది ఇప్పుడు. అటు పిఎం ఇయ్యడు, ఇటు సీఎం ఇయ్యడు. పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేయడం అంటే 60% మంది రైతులను రుణమాఫీకి దూరం చేయడమే. అంటే ఇలా పిఎం కిసాన్ లో ఏముంటది? ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇయ్యం. ఇవాళ రేపు రైతులు ఏమైపోయింది, తమ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలన్నా, తాము ఇల్లు కట్టుకోవాలనుకున్నా, తాము ఏదైనా వాహనం కొనుక్కోవాలంటే కూడా ఐటీ రిటర్న్స్ ఉంటేనే లోన్లు వస్తా ఉన్నాయి బ్యాంకుల్లో. అంటే ఇవాళ పిల్లల చదువుల కోసమో, ఇల్లు కట్టుకోవడం కోసమో, ఓ ట్రాక్టర్ కొనడం కోసమో, వాహనం కొనడం కోసమో రైతు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే అతను రుణమాఫీకి అనర్హుడు. ఇవాళ కార్మికులు ఉంటారు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, ఎంతో మంది 4th క్లాస్ ఎంప్లాయీస్, చిరు ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లు, వాళ్ళందరినీ కూడా రుణమాఫీకి దూరం చేసింది కదా. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, 4th క్లాస్ ఎంప్లాయీస్, ఈ చిన్న వాళ్ళందరినీ కూడా ఇవాళ మీరు రుణమాఫీకి దూరం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే గతంలో మా ప్రభుత్వం ఉండే, మేము రుణమాఫీ చేసినప్పుడు ఈ పిఎం కిసాన్ నిబంధనలు పెట్టలేదు, ఇలాంటి కోతలు మేము ఆలోచించలేదు. ఆ రోజు ఆయన రైతా కాదా, బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకున్నాడా లేదా, పాస్బుక్ ఉందా లేదా, ఉంటే రుణమాఫీ చేయమన్నా. కానీ మీరు ఒకటి కుటుంబం నిబంధన అయితే ఒకరికే రేషన్ కార్డు, లేకపోతే నీకు రాదు. పిఎం కిసాన్ నిబంధన, నీకు పిఎం కిసాన్ డబ్బులు వస్తలేవా, నీకు రుణమాఫీ రాదు. ఈ రకంగా మీరు కోతలు పెడతా ఉన్నారు. అంటే రైతుల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే 2 లక్షలకు పైగా అప్పు ఉన్నటువంటి రైతులు ఆ అప్పును వాళ్ళు కట్టిన తర్వాతనే రుణమాఫీ చేస్తారట. ఇది ఎక్కడదండి నాకు అర్థం కాదు. సపోజ్ ఒక రైతు 3 లక్షల రూపాయలు అప్పు ఉంది, ఏమంటుంది ప్రభుత్వం, నువ్వు ఆ 1 లక్ష తెచ్చి కట్టినాక నీకు 2 లక్షల రూపాయలు బ్యాంకులో వేస్తాము అంటున్నారు. అంటే ఇలా నీ అప్పు మాఫీ కావడం కోసం బయట 3 రూపాయలకు మళ్ళీ అప్పు తేవాలి. బ్యాంకా ఎట్లా ఇయ్యదు, బ్యాంకులో ఆల్రెడీ అప్పు ఉన్నది. ఈ 1 లక్ష రూపాయలు వడ్డీ వ్యాపారుల దగ్గర పోయి 2 రూపాయల మిత్తికో, 3 రూపాయల మిత్తికో, 4 రూపాయల మిత్తికో ఇవాళ ఈ అప్పు కట్టడం కోసం రైతు కొత్త అప్పు తెచ్చుకోమన్నట్టుగా ఉన్నది ఈ ప్రభుత్వ తీరు. ఇవాళంటే ఇంకోటి కూడా ఉంది, ఇలా ఆయనకు అప్పు ఉట్టాలి ఎప్పుడు, ఆయన అప్పు కట్టాలి ఎప్పుడు, నువ్వు మాఫీ చెయ్యాలి ఎప్పుడు అంటే ఆలస్యం అవుతుంది. రుణమాఫీ ఆలస్యం కూడా జరుగుతుంది. ఇలాంటి షరతులు అవసరం లేదు. మీరు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. అతని అప్పు 3 లక్షలుందా, 4 లక్షలుందా, 2.5 లక్షలుందా మీకు అనవసరం. మీరు నేరుగా 2 లక్షల రూపాయలు రైతు ఖాతాలో జమ చేయండి, ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షలు రుణమాఫీ చేయండి. కానీ నువ్వు అప్పు చెల్లించిన తర్వాతనే మేము ఈ 2 లక్షలు చెల్లిస్తాము అంటే ఇది రైతులకు మోసం చేయడం, రైతులకు ఆలస్యం చేయడం. ఆలస్యం అయితే ఏమైతుంది, సపోజ్ ఆయన 1 లక్ష రూపాయల అప్పు అదనంగా ఉంది, అది కట్టాలి. ఆ అప్పు కోసం ఆయన తిరిగి 2 నెలల్లో 3 నెలల్లో ఆ 1 లక్ష రూపాయలు తెచ్చి బ్యాంకులో కట్టాలంటే ఈ 3 నెలల్లోపు అతని వడ్డీ పెరిగిపోదా, అతని మీద మళ్ళీ మిత్తి భారం పడదా? నువ్వు ఇచ్చే 2 లక్షలు ఇచ్చేస్తే అట్లీస్ట్ అతని వడ్డీ భారం అన్న తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది.
అంటే ఒక రకంగా ఇది ప్రభుత్వం రైతు రుణమాఫీని ఆలస్యం చేసేటువంటి ప్రయత్నం, రైతులను తిరిగి అప్పుల పాలు చేసే ప్రయత్నం. ఇవాళ నీ 2 లక్షల మాఫీ అయితే అతనికి మళ్ళీ క్రాప్ లోన్కి ఎలిజిబిలిటీ వస్తుంది. కానీ నువ్వు ఆ 2 లక్షల పైన ఉన్న అప్పుడు కట్టాలంటే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి తిరిగి అప్పుల ఊబిలోకి రైతును నెట్టినటువంటిదే తప్ప ఇందులో రైతులకు మేలు జరగదు. ఇంకోటి ఏంటంటే బ్యాడ్లకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరువు పరిస్థితులు, మన నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో కృష్ణా నదిలో నీళ్లు లేక పంటలు లేవు, పోయిన సంవత్సరం పంటలు లేవు. అదేవిధంగా ఉత్తర తెలంగాణలో అకాల వర్షాల వల్ల ఉన్న పంటలన్నీ పోయినాయి. రైతులకు మీరు ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు ఇప్పటిదాకా, మీరు రైతు భరోసా డబ్బులు ఇవ్వకపోతే, పైగా ఇప్పుడు నువ్వు ఈ అప్పు నువ్వు కట్టినాకనే 2 లక్షలు ఇస్తాము అంటే ఇది రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం, ఆలస్యం చేయడం, వడ్డీ పెరిగి రైతుల మీద భారం వేయడం తప్ప ఇంకోటి కాదు. ఇటువంటి నిబంధనలన్నీ తొలగించి నేరుగా రైతు ఖాతాలో అతని అప్పు ఎంతనే ఉండని మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ చేయాలని, ఇందులో పెట్టిన 4.11 షరతును తొలగించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. తర్వాత ఇంకో మాట అన్నారు అందులో, ఈ పథకం అంటే 3.2 ఇందులో చూస్తే నిబంధన 3.2లో ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది. స్వల్పకాలిక పంట రుణాలు ఉదాహరణకు పండ్ల తోటలు ఉంటాయి, మామిడి తోట, బత్తాయి తోట, నిమ్మ తోట, అది స్వల్పకాలికం కాదు కదా, 4 ఏళ్లకు పంట వస్తుంది, 4 ఏళ్ల తర్వాత నీకు క్రాప్ వస్తుంది. మరి నువ్వు బత్తాయి తోట పెట్టినావు నీకు రుణమాఫీ లేదు, నువ్వు మామిడి తోట పెట్టినావు నీకు రుణమాఫీ లేదు, నువ్వు ఆయిల్ పామ్ పెట్టినావు నీకు రుణమాఫీ లేదు, నువ్వు యూకలిప్టస్ పెట్టినావు నీకు రుణమాఫీ లేదు, నువ్వు జామ్ ఆయిల్ పెట్టినావు నీకు రుణమాఫీ లేదు. అంటే ఈ రైతే కదా, రైతు ఏ రకమైన పంట పెట్టిండు అనేది ముఖ్యం కాదు. నువ్వు స్వల్పకాలిక పంట రుణాలకే వర్తిస్తుంది అంటే రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపుగా రమారమి హార్టికల్చర్ కింద దీర్ఘకాలిక పంటల కింద 8-10 లక్షల ఎకరాల్లో పంట సాగవుతుంది. అంటే 8-10 లక్షల మందిని నువ్వు ఎగరగొట్టినట్టే కదా. పీఎం కిసాన్ కింద కొందరిని ఎగరగొడతావు, కుటుంబం కింద కొందరిని ఎగరగొడతావు, పండ్ల తోటలు పెడితే కొందరిని ఎగరగొడతావు, ఆధార్ కార్డు లేదని కొందరిని ఎగరగొడతావు, రేషన్ కార్డు లేదని కొందరిని ఎగరగొడతావు. ఇది ఎక్కడి న్యాయం అని నేను అడుగుతా ఉన్నా. అంటే కోతలు తప్ప నిజంగా రైతుకి ఇచ్చే ఉద్దేశం మీలో మాకు కనబట్టలేదు. ఇకపోతే రీషెడ్యూల్ చేసుకున్న రైతులకు రుణం వర్తించది అంటాడు. అసలు రీషెడ్యూల్ ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు రీషెడ్యూల్? తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు ఉన్నప్పుడు, రైతు డిస్ట్రెస్ లో ఉన్నప్పుడు, వరదలు వచ్చి పంట పొలాలన్నీ కొట్టుకుపోయి ఇసుక మేట వేసినప్పుడు, రైతు అప్పు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు, రైతు తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నాడు, రైతు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రుణాలు రీషెడ్యూల్ చేయడం జరుగుతుంది. అసలు నిజానికి వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకు రుణమాఫీ లేదనడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఇది ఎక్కడి పద్ధతి అండి? అయినా రీషెడ్యూల్ చేయమని రైతు దరఖాస్తు పెట్టిండా? మీరు చేసింది, బ్యాంకులు చేసినాయి, ప్రభుత్వం రీషెడ్యూల్ చేసింది. మీరు చేసిన రీషెడ్యూల్ కు రైతుకు ఎందుకు శిక్ష అని నేను అడుగుతా ఉన్నా. రీషెడ్యూల్ చేయమని రైతు గిట్ట దరఖాస్తు పెట్టిండా? రైతు క్రాప్ లోన్ తెచ్చుకున్నాడు. ఆ రైతుకు వచ్చిన కష్టాన్ని చూసి, కరువు పరిస్థితులను చూసి, అకాల వర్షాలను చూసి మీరు రీషెడ్యూల్ చేసినారు. మీరు రీషెడ్యూల్ చేస్తే శిక్ష రైతుకు ఎందుకు? అసలు ఇది ఎవరైనా పెడతారా? అసలు అందరికంటే మోస్ట్ డిజర్వింగ్ రీషెడ్యూల్ చేసుకున్నటువంటి రైతులు, కష్టాల్లో ఉన్నటువంటిది అతను, నష్టపోయినటువంటి వ్యక్తి అతను. ఆ రైతుకు రుణమాఫీ చేయడం అని చెప్పడం అంటే ఇది ఒక రకంగా రైతులకు తీవ్రమైన అన్యాయం చేయడం, రైతుల సంఖ్యను తగ్గించడానికి, రుణమాఫీ డబ్బును తగ్గించడానికి ప్రభుత్వం చేసిన కుట్రగా మేము చూస్తా ఉన్నాం. ఇంకో మాట అన్నారు, ఎవరైనా రైతు బుద్ధిమంతుడు, ఆయన సకాలంలో తీసుకున్న అప్పు కట్టిండి అనుకో, ఆయనకు రుణమాఫీ ఇయ్యమంటున్నారు. కొంతమంది ఏమైందంటే పిల్లలు అమెరికా పోవాలి, బ్యాంకులో లోన్ కావాలని వెళ్తే బ్యాంక్ ఏమంటాడు, నువ్వు 50,000 క్రాప్ లోన్ తీసుకున్నావు, ఆ 50,000 కట్టనే నీ కొత్త బ్యాంక్ లోన్ ఇస్తా, నువ్వు నీ డ్యూ ఉన్నది, నీ లోన్ బ్యాంక్ లో డ్యూ ఉండగా కొత్త లోన్ ఇవ్వను అంటాడు. పాపం ఆ రైతు ఆ డ్యూ కట్టేసింది 50,000, ఇవాళ ఆయనకు రుణమాఫీ రాదంటే ఎట్లా? ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది, లేదా ఒక ఆసుపత్రి ఏదైనా అత్యవసరం పడి దవాఖానకు ట్రీట్మెంట్ కోసం డబ్బులు అవసరం ఉంటాయి. బ్యాంకులో ఆయన అప్పు తీసుకోవాలంటే పాత అప్పు క్రాప్ లోన్ తక్కువ ఉంటుంది, 40,000 50,000 కట్టేసి 1,00,000 కట్టేసి ఆయన కొత్తగా అప్పు తెచ్చుకుంటే నువ్వు ఆల్రెడీ క్రాప్ లోన్ కట్టేసినావు కదా, నీకు రుణమాఫీ వర్తించదంటే ఎట్లా? ఇది కూడా ఆలోచించి
ఇది ఎందుకంటే రైతును పాపం సానుభూతితో చూడాలి. రైతులు ఆయన ఈ పీరియడ్ మీరు అన్న పీరియడ్ లో కట్టి ఉన్నా కూడా క్రాప్ లోన్లు ఇచ్చిన మాట ప్రకారంగా రుణమాఫీ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇంకో మాట ఏమన్నారు, జేఎల్జీ, ఎస్హెచ్జి, ఎఫ్పిఓ కౌలుదారులకు రుణమాఫీ వర్తించదు అన్నారు. జాయింట్ లయబిలిటీ గ్రూప్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, ఇవి నిజానికి వీళ్ళని బాగా ఎంకరేజ్ చేయాలి. ఇందులో ఎవరుంటారు ఎక్కువ? ఇందులో ఉండేటువంటి 4 గ్రూపుల్లో దళిత రైతులు, గిరిజన రైతులు, బలహీన వర్గానికి చెందినటువంటి రైతులు, చిన్న చిన్న కమతాలు ఉన్నటువంటి రైతులు ఇందులో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అందరూ ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళు పంట పండిస్తారు. అసైన్ ల్యాండ్స్ ఉంటాయి ఇందులో. దళిత గిరిజన రైతులు, చిన్న కమతాలు ఉన్న రైతులు ఒక సంఘంగా ఏర్పడి, ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళు సాగు చేస్తారు. నిజానికి ప్రభుత్వాలే ఎంకరేజ్ చేసినాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే మీరు ఎఫ్పిఓలు ఏర్పాటు చేసుకోండి, మీరు జేఎల్జీలు ఏర్పాటు చేసుకోండి అని వ్యవసాయ శాఖ అధికారులు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే వాళ్ళని గ్రూపులుగా ఏర్పడమని, మీరు ఉమ్మడి వ్యవసాయం చేయండి అని ప్రభుత్వాలే ప్రోత్సహించినాయి. మీరే ప్రోత్సహిస్తారు. మీ మాట విని గౌరవించి వాళ్ళు జేఎల్జీగా, ఎఫ్పిఓగా సాగు చేసినందుకు మీకు రుణమాఫీ వర్తించదంటే ఇది మీ మాట విన్నందుకు శిక్షణ? మీ మాట విన్నందుకు మీరు రైతులకు వేసే శిక్ష అని అడుగుతా ఉన్నా నేను. అందులో ఉన్నది దళిత వర్గాలు, గిరిజన వర్గాలు, బలహీన వర్గాల రైతుల పట్ల మీకుండే ప్రేమ ఇది సరి అయిందా అని నేను అడుగుతా ఉన్నా. ఈ నిబంధనను తక్షణమే ఉపసంహరించుకొని వారందరికీ కూడా రుణమాఫీ వర్తింపజేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. లెట్ మీ కంప్లీట్. అరే ఏమంటుందా ఉందా ఇలా? మా సునీతమ్మ గారు అంటున్నారు ఉపాధి హామీ కార్డు ఉంటే కూడా ఇవ్వమంటున్నారట. కార్డు లేకపోతే ఇయ్యరా? ఇంకో పాయింట్, ఎప్పుడైనా కట్ ఆఫ్ డేట్ ఉంటుంది లోన్ వేవర్. మేము 2014లో మా ప్రభుత్వం వచ్చినప్పుడు, మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన తేదీ నాటికి ఎంతమందికి అయితే రుణాలున్నాయో వారందరికీ ₹1,00,000 మాఫీ చేస్తాము అన్నాం. అంతే తప్ప గత ప్రభుత్వం ఇమేం చెయ్యము, అంతకు ముందు ఇమేం చెయ్యము అని ఎప్పుడు కూడా అనలేదు. స్టార్టింగ్ డేట్ ఉండదు, ఎండింగ్ డేట్ మాత్రమే ఉంటది. కానీ వీళ్ళు ఏం చేసిందంటే డిసెంబర్ 2018 అంటే 12th డిసెంబర్ 2018 కంటే ముందు తీసుకున్న రుణాలకు మాఫీ ఉండదు అంటున్నారు. ఇట్లా మీరు అప్పుడు చెప్పిండ్రా? ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రాష్ట్రంలో 2 లక్షల రూపాయల వరకు రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? 12th డిసెంబర్ 2018 కంటే ముందు తీసుకున్న రుణాలకు వర్తించదు అంటే ఇవాళ కొంతమంది రైతులకు కోత పెట్టడమే కదా ఇది. అప్పుడు ఆ రోజు మేము ₹1,00,000 మాఫీ చేసినాం. ఎవరైనా 1,00,000కి పైగా తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మాఫీ జరగద్దా? ఆ రోజు మేము ₹1,00,000 వరకు ఉన్న రుణాలన్నీ మాఫీ చేశాం. మీరు 2018 డిసెంబర్ కంటే ముందున్న వాళ్ళకు రుణమాఫీ వర్తించదు అనే నిబంధన కొంతమంది రైతులకు ఇది తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఇది కోతలు పెట్టే కార్యక్రమం తప్ప మానవత దృక్పథంతో రైతులందరికీ సాయం చేసేటువంటిది కాదు అని చెప్పి దీన్ని కూడా ఉపసంహరించుకోవాలి. మీరు పెట్టిన కట్ ఆఫ్ డేట్ మీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటికి పెట్టండి, కానీ ముందు డేట్ పెట్టడం అనేది ఎక్కడ కూడా ఈ రుణమాఫీలో ఇట్లాంటిది గతంలో లేదు. ఇది మీరు కొంతమంది రైతులు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత ఇంకోటి ఏమన్నారంటే అసలు వడ్డీ కలిపి ₹2,00,000 మాఫీ చేస్తామని చెప్పింది ప్రభుత్వం. కానీ మీరు ఇచ్చిన డేట్ ఏంది? డిసెంబర్ 9, 2023 నాడు మొదటి సంతకం పెట్టి రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పుడు మనం ఉన్నది జూలై నెలలో ఉన్నాం. మీ మొత్తం మాఫీ ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. నువ్వు డిసెంబర్ 9 నాడే చేస్తే డిసెంబర్ 9 నుంచి జూలై వరకు వడ్డీ భారం రైతు మీద పడేది కాదు కదా. ఈ 8 నెలల కాలానికి వడ్డీ భారం రైతు ఎందుకు భరించాలి? మీరు ఇచ్చిన మాట తప్పుతున్నారు కదా. అందువల్ల మేము ప్రభుత్వంతో కోరేది డిసెంబర్ 9, 2023 ప్రామాణికంగా తీసుకొని మీరు ఏ మేనిఫెస్టోలో అయితే పెట్టారో, ఏ బాండ్ పేపర్ మీద అయితే మీరు రాసిచ్చారో దానికి మీరు కట్టుబడి ఈ రుణమాఫీ చేయాలి. ఆ డిసెంబర్ 9, 2023 తర్వాత ఉన్న వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. డిసెంబర్ 9, 2023 నాటికి అసలు వడ్డీ కలిపి 2 లక్షలు. ఆ డిసెంబర్ 9 నుంచి ఏ రోజు వరకు అయితే రుణమాఫీ ఆలస్యం అవుతుందో ఆ రోజు వరకు అయ్యే వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. అది మీరు రైతులకు ఇచ్చిన మాట.
అది మీరు ప్రభుత్వంగా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట, దాన్ని నిలుపుకోవాలి, మాట మీద నిలబడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇకపోతే రైతుల పట్ల ఇందులో 4.13 ఇలా కొంత బాధ కలిగేది ఏంటంటే రైతులను అవమానపరిచే విధంగా పెట్టారు. రైతు యొక్క బాధ్యతలు అని చెప్పి ఇందులో ఒక పాయింట్ రాశారు. ఏమంటారు, మీరు ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చినట్టయితే రికవరీ చేయడానికి చట్ట ప్రకారంగా వ్యవసాయ సంచాలకులకు అధికారం ఉంది. అంటే రైతుల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు ఎప్పుడు తప్పు చెప్పరు. రైతులు తప్పు చెప్తారా? రైతుకు అందరికంటే ఆత్మగౌరవ విలువలు ఎక్కువ. భూమిని నమ్ముకుంటాడు తప్ప ఆ రైతు ఎప్పుడు కూడా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోడు.